కోవిడ్ మహమ్మారి మరోసారి విరుచుకుపడనుందా? మళ్ళీ మాస్క్ అలర్ట్ తప్పదా? బ్రిటన్లో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ధాటిని చూస్తే మిగతా దేశాల్లో కూడా అలర్ట్ తప్పదన్న క్లారిటీ వస్తోంది. ఏంటా కొత్త వేరియంట్? ఫోర్త్ వేవ్ కు దారి తీసేంత సీన్ దానికుందా? ఆ వేరియంట్ ఇండియా దాకా వచ్చే ఛాన్స్ ఎంతవరకు? కోవిడ్ కొత్త వేరియంట్ EG5.1 పేరు ఎరిస్. కోవిడ్ థర్డ్ వేవ్ లో ప్రపంచాన్ని భయపెట్టిన ఒమిక్రాన్కి ఇది సబ్ వేరియంట్. బ్రిటన్లో పుట్టి ఆ దేశాన్ని తీవ్రంగా వణికిస్తోంది. జూలై 3న ఎరిస్ వేరియంట్ మొదటి కేసును గుర్తించామని, బ్రిటన్లో ఇది వేగంగా వ్యాపిస్తోందని, కేసుల సంఖ్య పెరుగుతోందని ప్రకటించింది యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ. బ్రిటన్లో గత వారం రోజుల్లోనే 8,000 మంది ఆసుపత్రుల్లో చేరారని, వీరిలో 398 మందికి కొత్త వేరియంట్ ఇన్ఫెక్షన్స్ గుర్తించామని చెప్తోంది WHO. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఏసియాలో కోవిడ్ కేసులు పెరగడంతో స్క్రీనింగ్ మీద దృష్టి పెట్టింది యూకే. ఇందులో భాగంగానే ఈ కొత్త వేరియంట్ బయటపడింది. నమోదవుతున్న ప్రతి 7 కోవిడ్ కేసుల్లో ఒకటి ఎరిస్ వేరియంటేనని, ఇది ఆషామాషి వేరియంట్ కాదని, బ్రిటన్ ని దెబ్బతీసిన ప్రమాదకర వేరియంట్స్ లో ఎరిస్ రెండోదని చెబుతోంది యూకే హెల్త్ విభాగం. అటు బ్రిటన్ కి ఇరుగు పొరుగు దేశాల్లో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో హై అలర్ట్ మొదలైంది. యుఎస్, జపాన్ దేశాల్లో ఇప్పటికే కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మరి ఇండియా కూడా మరోసారి కోవిడ్ ముప్పు తప్పదా? కొత్త వేవ్ ముంచుకొచ్చే ప్రమాదం ఎంతవరకుంది అనే చర్చ ఇక్కడ కూడా మొదలైంది. అధిక పక్షం జనాభా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని కావలసినంత ఇమ్యూనిటీ సాధించారని, ఒకవేళ ఎరిస్ వేరియంట్ ఇండియాకు చేరినా దాని వ్యాప్తి భయపడాల్సినంత స్థాయిలో ఉండబోదని చెప్తున్నారు. ఇమ్యూనిటీ మేనేజ్మెంట్ విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని కూడా హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్ ఇంతకు ముందు వాళ్ళు తీసుకోకపోతే అది తీసుకోవడం, తర్వాత ఎవరికైనా దగ్గు కానీ జలుబు కానీ ఉంటే వాళ్ళ నుంచి ఒక మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, మాస్క్ వేసుకోవడం, హైజీన్, ఫ్రీక్వెంట్గా హ్యాండ్స్ వాష్ చేసుకోవడము, ఇవి కొన్ని మనం మినిమం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇది కాకుండా వాకింగ్, ఎక్సర్సైజ్, మినిమం 15 to 30 minutes ఎవ్రీడే వాక్, అవుట్ ఇన్ నేచర్ చాలా బెటర్. అదేవిధంగా యోగా, సూర్య నమస్కారాలు లాంటివి, ప్రాణాయామం, ఇవి బేసిక్ జాగ్రత్త. ఇప్పటి వరకైతే కొత్త వేరియంట్ ఇండియాకి చేరుకోలేదు. మన దాకొచ్చే ఛాన్స్ కూడా లేదనేది ఎక్స్పర్ట్స్ మాట. కానీ ముందు జాగ్రత్తగా కోవిడ్ గైడ్ లైన్స్ పాటించాల్సిందే అన్న హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. ఇన్ఫెక్షన్ సోకకుండా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలనే ఆదేశాలు త్వరలో వచ్చినా రావచ్చు.